పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన రాసిన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తావిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీ మాటలు మేము ధ్యానిస్తూ చదువుతూ దాన్ని ప్రకటిస్తూ ఉండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచుతున్నారు. మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, ఏ ఆవేశము చేత, ఏ పరిశుద్ధాత్మ ఆవేశము చేత ఈ గ్రంథము వ్రాయబడిందో అదే పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఈ మాటలను మీరు బయలుపరుస్తున్నందుకు మీకు వందనాలు. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు విననంటున్నా. వినగలిగిన చెవులు మాకు దయచేయి, అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేసి మీరే మహిమ పొందమని, బలహీనుడను నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు, నాతో మాతో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ ప్రకటన రాసిన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని కోసము చంపబడిన వారి ఆత్మలు ఎక్కడికి వెళతాయి? మరి పోయినసారి స్టెఫను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్టెఫనును రాళ్లతో కొడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నిండినవాడే ఆకాశము తెరవబడుట చూచాడు. మనుష్య కుమారుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున నిలుచుని ఉన్నట్లుగా దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. వెంటనే మరి స్టెఫను మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడు, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకోమని. ఆ విధంగానే దేవుడు స్టెఫను ఆత్మను చేర్చుకున్నాడు. అయితే దేవుని కోసము చంపబడిన ఆత్మలు ఎక్కడుంటాయని నేను వాక్యము చదివినప్పుడు, పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు ఇవి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు, ఆయన అంటే ఎవరైనా అన్నిటికన్నా ముందున్న ఆయన ఎవరు? ఈ ముద్ర విప్పినది ఇదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభంలో చూసుకున్నట్లయితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, ఈ భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడలేనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధాగోత్ర సింహము 7 ముద్రలను తీసి
ఆ గ్రంథము విప్పుటకైనను జయము పొందినని నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి ముద్ర వేయబడిన ఒక గ్రంథాన్ని మనం చూస్తున్నాం. లోపటను వెలుపటను వ్రాతగలిగిన గ్రంథము, 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథము సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో నేను చూచితిని. గమనించండి, లోపటను వెలుపటను వ్రాతగలిగిన గ్రంథము, 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథము. ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడు పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను ఎవడు లేడని తెలిసి ఆ దేవదూతల ఒకడు బిగ్గరగా ఏడ్చుచుండెను. ఏడవద్దు, ఇదిగో దావీదు చిగురైన యోధాగోత్ర సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఈ దావీదు చిగురు ఎవరంటే యేసు ప్రభు, దావీదు కుమారుడు, దావీదు వంశావళిలో వచ్చినవాడు. ఆయన జయము పొందాడు. ఏ విషయంలో జయము పొందాడు? 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన నుండిన గొర్రెపిల్ల నిలుచుని ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి ఎందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. పిల్లరా గమనించుదా, వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరి వధింపబడిన గొర్రె పిల్ల అంటే యేసు ప్రభువుకి పేరు మనం గమనించగలం. పిల్లరా, నూతన నిబంధనలో ఆ నీతిమంతుని రాకన గురించి ప్రకటించి మొదటగా చంపబడిన వాడు బాప్తీసమిచ్చి యోహాను. ఆ యోహాను యేసు ప్రభుని చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లని ప్రకటిస్తున్నాడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు వచ్చిందంటే ఈ గాడిద పిల్ల కోసం చనిపోవడానికి. యేసు ప్రభుకి మరొక పేరు దేవుని గొర్రెపిల్ల అని అంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి, బలిపిల్లగా, బలి పశువుగా, గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి కొరడా దెబ్బలు తిని ఆయన బాధించబడి, హింసించబడి, దూషించబడి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, పాదాల్లో మేకులు కొట్టారు. వధించబడిన గొర్రెపిల్ల లేక చంపబడిన గొర్రెపిల్ల. వాళ్ళు చంపారు ఆయన్ని. ఎంత క్రూరముగా, ఎంత ఘోరముగా చంపారు, జాలి దయ లేకుండా. ఈరోజు అలాంటి రోజులు మనం చూస్తున్నాం. మళ్ళీ దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో ఆ విధంగా చంపడానికి సాతాను మరలా అనేకుల్ని ప్రేరేపిస్తూ ఉంది. అయితే ఆ గ్రంథమును తీసుకొని ఆ గ్రంథమును ఆయన విప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే ఆయన విప్పుతున్నాడో 8వ వచనం చూడండి, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలే. ఆ పెద్దలు నీవు ఈ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నువ్వు వధింపబడిన వాడివే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని నా దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసితివని గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడిరి. కనుక
ముద్రలు విప్పినట్లుగా చూస్తున్నాం. 7 ముద్రలు. అందులో ఒక ముద్రను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వ ముద్ర. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం 9వ వచనము, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము. దేని నిమిత్తమమ్మా? ఈరోజు చాలామంది దేవుని సేవకులు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? తిండి లేక చనిపోవటం లేదు, ఆరోగ్యం బాగోలేక చనిపోవటం లేదు, యాక్సిడెంట్ అయి చనిపోవట్లేదు. కానీ దేవుని వాక్యము ప్రకటించుట వలన, దేవుని వాక్యమును ప్రకటించుట వలన, దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, నేను యేసు ప్రభు నాకు కనబడ్డాడు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆ యేసు ప్రభు మాటలను చదువుకున్నాను, దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు, ఆ మాటలు అనేకులు వింటే వారు బాగుపడతారు, దేవుడు నా కుమార్తెను బాగు చేశాడు, దేవుడు నా రోగాన్ని బాగు చేశాడన్న సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉండగా, ఆ సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు చాలామంది దేవుని వాక్యము నిమిత్తము వధించబడుతూ ఉన్నారు. యేసు ప్రభు కూడా వధించబడ్డాడు, ఆయన చంపబడ్డాడు. ఆయన తర్వాత ఆయనకి 12 మంది శిష్యులు. అందులో ఒక శిష్యుడు యోధా ఇస్కరియోతు తను దేవునికి దూరం అయిపోయి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ 12గురిలో మత్తయి చేర్చబడ్డాడు. 12 మంది అపోస్తులు వారు హతసాక్షులైపోయారు దేవుని కొరకు. అందులో ఒకరు తోమా గారు. మన దేశం వచ్చాడు, ఆయన మన భారతదేశానికి వచ్చాడు, మన పక్కనే ఉన్న కేరళకు వచ్చాడు, మద్రాసుకు వచ్చాడు. ఆయన సంఘాలను ప్రారంభించాడు, సువార్తను ప్రకటించాడు. 2000 సంవత్సరాల క్రితమే సువార్త భారతదేశానికి వచ్చింది. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసము చేసి పరిచర్య చేసి ఆయనతో ఉన్న ఆ యొక్క శిష్యులో ఒకరైన తోమా మన దేశంలో అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము. ఆయన ఏ రాష్ట్రంలో అడుగు పెట్టాడో ఆ రాష్ట్రాలు దీవించబడ్డాయి. కేరళలో అడుగు పెట్టాడు, 100% వారు దీవించబడ్డారు. మద్రాసులో, కర్ణాటకలో, ఆంధ్రాలో. ఇలా గమనించుదాం, ఆ తోమా గారు అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదకరం. కనుక నా ప్రార్థన, నా ఆలోచన, ఈ దేవుని కోసం చంపబడుతున్న ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వారు ఎక్కడుంటారు? వారు ఏం చేస్తూ ఉంటారు? ఆ దేవుని కోసం రాళ్లతో కొడుతున్నప్పుడు, కర్రలతో కొడుతున్నప్పుడు, కత్తులతో పొడుస్తున్నప్పుడు వారికి బాధ అనిపించదా? కష్టం అనిపించదా? వారు రక్షించమని ప్రార్థన చేయరా? వారు తప్పించుకోవడానికి ప్రయత్నించరా అని మనం గమనించినట్లయితే దేవుడు వారికి ఆత్మతో నింపుతాడు. ఆ చనిపోయిన ఆత్మలన్నీ అనగా దేవుని కొరకు చంపబడిన వారు, లేక హతసాక్షులు అంటారు వారిని. హతసాక్షి. దేవుని సువార్త మరి గర్భాలయం నుండి తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్. ఆ రోజు ఆయన దేవుని వాక్యం తీసుకురాబట్టి ఈరోజు ప్రతి వారి చేతిలో బైబిల్ మనం చూడగలుగుతున్నాం. ఆ గర్భాలయంలో ఉన్న ఆ బైబిల్ను ఆయన తీసుకొచ్చి ముద్రించాడని ఆయన చంపేశాడు. ఒరిస్సాలో ఒక గొప్ప దైవజనుడిని చంపేశాడు. మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా దైవ సేవకులు చంపబడుతున్నారు. ఈ చంపబడిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళుతున్నాయి అన్నది నా ప్రార్థన, లేక నా యొక్క అన్వేషణ. నేను చదివినప్పుడు దేవుని గ్రంథము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలు బలిపీఠము క్రింద చూచి తిని. ఎక్కడ చూశారని చెప్తున్నాడు యోహాను? దేవుని బలిపీఠము కింద వారిని నేను చూచి తిని. వారు ఏం చేస్తున్నారు? ఆ బలిపీఠము కింద ఉండి వారు 10వ వచనం, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా 3 మాటలు చెప్తున్నారు. 3 సార్లు కేకలు వేస్తున్నారు. నాదా, ఆత్మలకు నాదా, యేసునాదా, నాదా నా యజమానుడా, దేవుడా, రక్షకుడా. 2వది సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి. 3వది పరిశుద్ధుడా. ఎంత చక్కని మాట. ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నేరస్థాపన చేయగలడు? నాలో పాపం ఉన్నదని ఎవడు నేరస్థాపన చేయగలడు? చూపులో, మాటలో, నడకలో, ఆలోచనలో
పాపము లేనివాడు యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టిన స్థలము పరిశుద్ధమైనది. ఆయన గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఆయన ఉండే పట్టణము పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయుందువు. యేసు ప్రభు చెప్పే బోధ ఏమిటంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. మనలో పాపం ఉండకూడదు. పాప సంబంధమైన క్రియలు చేయకూడదు. అన్యాయం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. వ్యభిచరించకూడదు. మోసగించకూడదు. ఈ మంచి మాటలను మనం వింటున్నాము. చాలామంది వారి మనస్సులను మార్చుకుంటున్నారు. హృదయాలు మారిపోతున్నాయి. జీవితాలు మారిపోతున్నాయి. ఆ సింహాసనము కింద లేక ఆ బలిపీఠము కింద ఉన్న వారి ఆత్మలు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయుందు అని ఎవరికి చెప్పుకుంటారు వాడు బాధలు? ఎవరు వింటారు? చనిపోయిన తర్వాత వారి మాటలు ఎవరు వింటారు? వారి కేకలు ఎవరు వింటారు? వారు ఎవరికి సహాయం చేస్తారు? కనుక దేవునికి మొరపెడుతున్నారు. నాథా, వారి ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి. మమ్మల్ని అన్యాయంగా చంపేశారయ్యా. మా ఏ నేరం లేకుండా చంపేశారయ్యా. మొట్టమొదట మనం గమనించినట్లయితే ఫస్ట్ మర్డర్ ఎక్కడ జరిగిందంటే ఆది కాండములోనే జరిగింది. అన్నదమ్ముల మధ్య. దేవుని దయ వలన ఒకళ్ళని సంపాదించుకున్నది అవ్వమ్మ గారు. దేవుని దయ వలన మొదటివాడు కయ్యోను, రెండోవాడు హేబేలు. వాళ్ళిద్దరు బాగానే జీవించారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. వారి పనులు వారు చేసుకుంటున్నారు. మరి దేవునికి బలి అర్పించడంలో దేవుడు కయ్యోను బలి అంగీకరించలేదు, హేబేలు బలి అంగీకరించాడు. దేవునికి ఇష్టమైన బలి ఇచ్చాడు. దాన్ని ఓర్చుకోలేని అన్న తమ్ముడిని మొదటిగా చంపినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. మొదటి హతసాక్షి హేబేలు. ఆయన దేవునికి మంచి బలి అర్పించాడని, దేవుని ఆయన బలి అంగీకరించాడని, దేవునికి ఇష్టమైన వాడిని ఓర్చుకోలేక అతని సొంత అన్నే చంపేశాడు. చంపేసి పారిపోయాడు. దేవుడు కయ్యోను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, కయ్యోను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? నాకేం తెలుసయ్యా? నేను కాపలా పెట్టావా? వాడు ఎక్కడ పోయాడో నాకు తెలియదు. లేదు, ఆయన రక్తాన్ని నువ్వు చిందించావు. ఆ రక్తం భూమి మీద నుండి నాకు మరపెడుతుంది. ఈరోజు ఎవరైతే దేవుని కోసం చంపబడతారో వారు మాట్లాడలేకపోవచ్చు, చూపించలేకపోవచ్చు, కానీ వారి రక్తము భూమి మీద నుండి మొరపెడుతుంది. లేక వారి ఆత్మలు దేవుని సింహాసనము కింద నుండి మొరపెడుతున్నాయి. నాదా, ఆ సత్యస్వరూపి పరిశుద్ధుడా, మమ్మల్ని అన్యాయంగా చంపేశారు నాయన. యవ్వన కాలములో, చిన్న వయస్సులో కుటుంబాలతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు, వారిని అన్యాయంగా చంపేశారయ్యా. మాకు న్యాయము తీర్చవా, మాకు న్యాయము చేయవా అని వారు మొర్రపెడుతూ ఉన్నారు. భూనివాసులకు ప్రతిదండన చేయవా. ఈరోజు మనం ఎక్కడ ఎవరి దగ్గర నుండి అయినా తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేం. ఈ బిగ్గరగా అరుస్తున్న వారికి దేవుడు ఏం చేశాడంటే, ముందరే బాబు ఆగండి రా, ముందు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకోండి. ఫస్ట్ ఏమిస్తున్నాడంటే ఆదరణ కొరకు. వాళ్ళు ఏమన్నాడు చూడండి అమ్మ, అక్కడ 11 వచనం, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారు క్లియర్గా చెప్పాడు దేవుని యొక్క ప్రణాళిక. రే బాబు, ముందు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన ఈ తెల్లని బట్టలు వేసుకో, ఇది నీకు ఇస్తున్న ఘనత. తెలుపు పరిశుద్ధతకు, మహిమకు, దేవునితో నివసించడానికి దేవుడిచ్చే వస్త్రాలు.
బైబిల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి. గత కాలం నేను చెప్పాను. రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, ప్రశస్తమైన వస్త్రాలు, చివరగా పెండ్లి వస్త్రం. అందులో ఇంకో వస్త్రం హతసాక్షి వస్త్రం అన్న. హతసాక్షి, ఎవరైతే దేవుని కొరకు చంపబడతారో, వధించబడతారో, దేవుడు వారికి తెల్లని వస్త్రాలు, ఆ వస్త్రాలు పేరే హతసాక్షి వస్త్రాలు. ముందు ఈ వస్త్రాలు వేసుకొని ఆయన ఈ బట్టలు వేసుకో. నీ వలె ఇంకా చంపబడవలసిన వారు కొందరు ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వారితో ఆగలేదు ఇది, ఇంకా చంపబడవలసిన వారు ఉన్నారు, లిస్టులో ఉన్నారు. దేవుని కోసం చంపబడడం కూడా గొప్ప ధన్యత. అది దేవుని మందిరం అందరూ కట్టలేరు, సొలొమోను కట్టగలిగాడు. దేవుని కోసం అందరూ చనిపోలేరు, దేవుని కోసం అందరూ ప్రాణం పెట్టలేరు. దాని కొరకు నియమింపబడిన వారు ఉన్నారు, దాని కొరకు ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. ఆ లిస్టు దేవుని దగ్గర ఉంది. వారు కూడా చంపబడాలి, వారు కూడా హింసించబడాలి, వారి ఆత్మలు కూడా ఈ బలిపీఠం కిందకి రావాలి. అప్పుడు నేను మీ అందరికీ తీర్పు తీరుస్తాను. ఎవరెవరైతే మిమ్మల్ని చంపారో, ఎవరెవరైతే మిమ్మల్ని దూషించారో, చట్టాల నుండి వారు తప్పించుకోవచ్చు, నాయకుల నుంచి వారు తప్పించుకోవచ్చు, మనుషుల నుంచి వారు తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొద్ద నుండి ఎవడో తప్పించుకోలేడు. నువ్వు ఆకాశానికి ఎక్కిపోతావు, అక్కడ ఆయన ఉన్నాడు. పాతాళానికి వెళ్ళిపోతావు, అక్కడ ఆయన ఉన్నాడు. ఒకవేళ చంద్రమండలం వెళ్ళిపోతావు, అక్కడ నేనున్నానంటాడు ఆయన. కనుక నా ప్రియ దేవుని సంఘమా, నా దేవుని ప్రజలారా, మన హృదయాలను, జీవితాలను మార్చుకునే సమయం ఇది. ప్రభు త్వరగా వస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము ప్రారంభంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘాలు, కుటుంబాలు, సేవకులు, వారి పిల్లలు, వారి కుటుంబాలు కలవరపడతా ఉన్నారు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు నా ప్రియ సంఘమా, ప్రపంచ సంఘమా, క్రైస్తవ సమూహాలారా, సేవకులారా, మన హృదయములను కలవరపడనీయవద్దు. దేవుడు త్వరగా వస్తా ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. ఎలీషా గెహాజీతో అంటున్నాడు, పొలాలు స్థలాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన పని కొరకు మనం పని చేయాలి. మీ హృదయంలో కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల నేను మీకు. కనుక దేవుని కొరకు హతసాక్షులు అయిపోయిన వారు, చంపబడిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే బలిపీఠము కింద అవి మొరపెడుతూ ఉన్నాయి. అయ్యా, నన్ను ఎవరైతే చంపేశారో,
మా రక్తాన్ని ఎవరైతే చిందించారో వారి విషయమే మాకు న్యాయము తీర్చమంటే ఇంకో కొద్దిగా సమయం ఓపిక పట్టండి. నేను ఇంకా చప్పబడవలసిన వారు ఉన్నారు. వారు చనిపోయిన తర్వాత భయంకరమైన నాశనం భూమి మీదకి వస్తుంది. యేసు ప్రభుని గురించి ఆ మాట, ఇదిగో ఆయన మేఘారుడే వస్తున్నాడు, భోజనులందరూ ఆయన చూస్తారు, ఆయన చంపిన వారు కూడా చూస్తారు. ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారట, ఏడుస్తారట. ఈరోజు ఎవరో చూడలేదు అనుకుంటున్నాం, కానీ ప్రభు త్వరగా వస్తున్నాడు. చనిపోయిన వాడిని కూడా ఆయనతో పాటు తీసుకొని వస్తాడు. వాళ్ళని చూస్తాము, చంపిన వాడిని కూడా చూస్తాం, చంపిన వారు కూడా ఆయన చూస్తారు. చూసి రొమ్ము కొట్టుకొని బాధపడతారు. కనుక దేవుని విషయంలో భయపడద్దు. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. వారి వారి క్రియలను బట్టి ఆయన జీతం ఇస్తాడు. ఆ జీతానికి పాత్రులముగా ఉండాలని ప్రభు పేరట కోరుతున్నాను. సేవకులారా ధైర్యంగా ఉండండి, సంఘాలారా ధైర్యంగా ఉండండి. ప్రభు త్వరగా వస్తున్నాడు. కనుక ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరణ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, భారము కలిగిన వాక్యాన్ని ప్రకటిస్తున్నామయ్యా. ఇదిగో వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము చంపబడిన వారి ఆత్మలు దేవుని బలిపీఠము కింద నుండి మొరపెడుతున్నాయి. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, న్యాయంగా మమ్మల్ని చంపిన వారి విషయమే మాకు న్యాయము తీర్చవా అని వారి ప్రార్థన విన్న నీవు కొంచెము సేపు ఓపిక పట్టండి. చనిపోవలసిన వారు, చంపబడవలసిన వారు ఉన్నారు. వారు కూడా ఈ బలిపీఠము కిందకు చేర్చబడిన తరువాత నేను మీ పక్షముగా న్యాయము చేస్తాను, మీ పక్షముగా నేను తీర్పు తీరుస్తానని వాగ్దానము చేసిన దేవా, అటువంటి ధైర్యము, శక్తి, బలము కుటుంబాలకు ఆదరణ దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతో మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక, స్వస్థపరచునుగాక, మన హృదయంలో ఉన్న కలవరమును తీసివేయునుగాక. మరణాత వందనాలు.